హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. మన ఇంట్లో ఇలాంటి బాక్సులు ఉండే ఉంటాయి. బిర్యానీస్కి, అలాగే కొన్ని రకాల స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాంటి బాక్సులు అనేది వస్తూ ఉంటాయి. వీటిని మనం చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది కాస్త వెడల్పుగా ఉన్న కొంచెం పెద్ద బాక్స్ అండి. ఈ బాక్స్కి ఇప్పుడు మనం ఇలా హోల్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ని కొద్దిగా వేడి చేసి ఇలా హోల్స్ పెడుతున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేస్తే సరిపోతుందండి. మనకి చాలా త్వరగా ఈజీగానే అయిపోతుంది. ఇది ఎవరైనా చక్కగా చాలా సింపుల్గా చేసే పనే కాబట్టి మన ఛానల్లో వచ్చే ఏ టిప్స్ అయినా సరే నేను ట్రై చేసి నాకు బాగుంది అనిపిస్తేనే షేర్ చేస్తాను. చూసారుగా కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం కిచెన్లో ఇలా కొత్తిమీర అలాగే పుదీనా క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ప్రతిదానికి మనం పెద్ద పెద్ద చిల్లులు గిన్నెలు యూజ్ చేయలేం కదండి. మన దగ్గర చిన్న చిన్న గిన్నెలు లేకపోయినా సరే ఇలా ఈ బాక్స్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూసారుగా పని ఎంత ఈజీగా ఉందో. మనం ఆకుకూరలు క్లీన్ చేసేటప్పుడు నీళ్ళని ఎక్కువగానే వాడతాం కాబట్టి బాక్స్లో ఇంకా ఇసుక లాంటిది కూడా ఏమీ ఉండదండి. నేను వాడిన తర్వాతే చెప్తున్నాను. భలే యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా చూద్దాం. ఇక్కడ మనం ఉపయోగించే బాక్స్ అనేది హైట్ తక్కువ, అలాగే కాస్త వెడల్పు ఉంటే బాగుంటుంది. దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక బాక్స్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మనం వేస్ట్ అనుకునే ఏ వస్తువు అయినా సరే కాస్త ఆలోచిస్తే వాటిని మనం కొంతవరకైనా సరే ఉపయోగించుకోవచ్చు. చూసారా, ఇలా బాక్స్ లాగా తయారు చేసుకుని ఇప్పుడు ఇంకా ఆ బాక్స్కి రెండు వైపులా కూడా ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. మీకు ఐడియా కోసమని నేను ఎలా హోల్స్ పెట్టాను అన్నది చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్కి అడుగు వైపున డబుల్ సైడ్ టేప్ని అంటించాలి. టేప్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి 4 వైపులా ఎడ్జెస్లో అంటించుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని మనం గోడకి అంటించాలండి. గోడకైనా టైల్స్ ఉన్న ప్లేస్ అయినా పర్వాలేదు, ఎక్కడైనా సరే చక్కగా స్టిక్ అయిపోతుంది. చూసారా, ఇలా చక్కగా స్టిక్ అయిపోతుందండి. దీనిలో చూడండి, ఇలా మనం సైడ్న హోల్స్ పెట్టుకున్నాం కదండి, దాంట్లో చక్కగా పేరుగా బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ పెట్టాను. మనకి భలే యూజ్ అవుతుందండి. చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా బ్రష్లు, పేస్ట్లు, బ్రష్లని మనం ఇలా బ్రష్ లోపలికి ఉండేలాగా పెట్టామంటే డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. మనకి నచ్చిన విధంగా ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే పేస్ట్ను కూడా ఈ విధంగా సర్దుకోవచ్చు. చూసారు కదండి, చాలా బాగుంది కదా. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికని ప్రతిసారి బయట నుండి వస్తువులు కొనే పని లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా చక్కగా సర్దుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది థర్డ్ ఐడియా అండి. ఇక్కడ మనకి కాస్త హైట్గా ఉన్న బాక్స్ కావాలి. కొద్దిగా హైట్ ఉండి వెడల్పు తక్కువ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ మనం మూతని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1 or 2 ఇంచెస్ పొడవుతో చాకుతో కానీ లేదంటే కుదిరితే సిజర్తోనైనా ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు చూడండి, ఎప్పట్లా కాకుండా ఇలా కొత్తగా స్పూన్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ఇలాగైతే స్పూన్స్ పెట్టడానికైనా తీయడానికైనా చాలా ఈజీగా ఉంటుందండి. అన్నీ ఒకే చోట కలిపి పెట్టేశామంటే చిన్న చిన్న స్పూన్స్ని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ ఇలాగైతే అన్నీ ఒకచోటే ఉన్నా సరే మనం ఉపయోగించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇలా చాలా రోజులుగా ఆర్గనైజ్ చేసుకుని ఉపయోగిస్తున్నాను, కానీ మూత కూడా ఏమీ పాడవలేదండి. ఈ ఐడియా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా మనం ఫోర్త్ ఐడియా చూద్దాం. ఇలాంటి చిన్న చిన్న బాక్సులు ఉన్నప్పుడు వాటిని మనం ఇంట్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే, ఈ బాక్స్లో ఇలా పార్టీషన్ కోసమని నేను చిన్న అట్ట ముక్కని కట్ చేసి పెట్టాను. ఇది పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక వైపున స్కెచెస్, అలాగే ఇంకో వైపున కలర్ పెన్సిల్స్ పెడుతున్నాను. అలాగే ప్యాకెట్స్లో ఉంచామంటే అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారండి, ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటాయి. ఇలా మనం బాక్స్లో సెట్ చేసి ఇచ్చామంటే పిల్లలు యూజ్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది. అలా పెన్ను మరకలు అవి ఇవి పడి పాడు చేసినప్పుడు అది తీసేసి ఇంకో బాక్స్ని పెట్టేయచ్చు. ఇంకా ఇలాంటి బాక్సుల్లో చూడండి, నేనైతే ఇలా బట్టల క్లిప్పులు అది వేసి బాల్కనీలో పెట్టేస్తూ ఉంటానండి. తీగలకి క్లిప్పులు అలా వదిలేస్తే చూడడానికి కూడా అంత బాగుండదు. ఈ బాక్సులు ఖాళీగా వేస్ట్గా ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిని ఇలా యూజ్ చేస్తుంటాను.
ఒకటి పాడైపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు. అలాగే మనం ముగ్గు వేయడానికి ఉపయోగించే చాక్ పీసులు కూడా ఇలా ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ వాడచ్చు అన్నది నా ఉద్దేశం కాదండి, కానీ ఇలా వచ్చిన బాక్సుల్ని మనం వేస్ట్గా పడేయకుండా, అలాగే మన అవసరాలకి బయట నుండి వస్తువులు కొనే పని లేకుండా ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.